ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహానుభావులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు భగవద్గీత శ్లోకం 1వ అధ్యాయం 8వ శ్లోకం. భవాన్ భీక్ష్మక్షకర్ణక్ష కృపక్ష సమితింజయః అశ్వత్థామా వికర్ణక్ష సౌమధత్తిస్తథైవ చ. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు, భీష్ముడు, కర్ణుడు యుద్ధంలో ఎప్పుడూ గెలిచే కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తుడి కుమారుడు భూరిశ్రవుడు, ఈ మహావీరులందరూ మా పక్షంలో ఉన్నారు. ఈ శ్లోకం బయటికి చూస్తే యుద్ధంలో ఉన్న మహాయోధుల జాబితా మాత్రమే అనిపిస్తుంది. కానీ లోపల చాలా లోతైన మనోవిజ్ఞానం, జీవిత పాఠం, ఆధ్యాత్మిక సంకేతం దాగి ఉంది. ఈ శ్లోకం అంటే దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చెప్తున్నాడు. మీరు అని సంబోధిస్తుండ ఆయన. మీరు, భీష్ముడు అని చెప్పి వరుస పెట్టి పేర్లన్నీ చెప్పి ఇంతమంది మా పక్షంలో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే మనకు మహావీరుల ఎందరు యోధుల పేర్లన్నీ చెప్పినట్లే ఉన్నాయి, అంతే అనిపిస్తుంది. కానీ దీని లోపల ఎంతో మనోవిజ్ఞానం, జీవిత పాఠం, ఆధ్యాత్మిక సంకేతం ఇవన్నీ దాగి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొకటి, దుర్యోధనుని అంతరంగం, భయం దాచిన అహంకారం. దుర్యోధనుడు ధైర్యంగా మాట్లాడుతున్నట్లు కనిపించినా వాస్తవానికి అతని హృదయంలో భయం ఉంది. ఎందుకంటే పాండవుల పక్షంలో ధర్మం ఉంది, ధర్మం ఉన్న చోట చివరికి విజయం ఉంటుంది అనే విషయం అతనికి తెలుసు. అందుకే మా దగ్గర కూడా గొప్ప యోధులున్నారు అని తన మనసును తానే నమ్మించుకుంటున్నాడు. ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది. దుర్యోధనుడి అంతరంగం ఎట్లా ఉందంటే భయం. అంటే ఆయనకు బయటికి ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు, కానీ అతని హృదయంలో ఎంతో భయం ఉంది. ఎందుకుంది భయము? తను అధర్మంలో ఉన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. పాండవులు ధర్మంలో ఉన్నారు. మరి అధర్మం ఎప్పటికైనా గెలవదు, ధర్మమే గెలుస్తుంది. కాబట్టి అతను భయపడుతున్నాడు. కాకపోతే ఆయన తన మనసును తానే నమ్మించుకుంటాడు. నా వైపు కూడా ఎంతోమంది గొప్ప యోధులున్నారు, నేనే గెలుస్తాను అని ఒక ఊహ పడుతున్నాడు. మరి మనం మన జీవితంలో చూస్తే ఏదైనా ఒక తప్పు చేసింటాం, మనం ఏం చేస్తాం? ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి బయటికి ధైర్యంగా మనం ఉంటాం, మాట్లాడుతుంటాం కదా. కానీ లోపల మాత్రం మనకు ఒక రకమైన బాధ, ఆందోళన, ఏదో ఒక రకంగా ఉంటుంది. ఆ తప్పు కనిపించకుండా ఎన్నో రకాలుగా మనం ప్రయత్నిస్తుంటాం. ఓకే, నెక్స్ట్, మహావీరులు ఉన్న ధర్మం లేకపోతే ప్రయోజనం లేదు. చూడండి, ఈ శ్లోకంలో చెప్పినటువంటి ప్రతి యోధుడు అంటే ప్రతి ఒక్క ఏమంటారు, యుద్ధం చేసే వ్యక్తులు అపారమైనటువంటి శక్తివంతులు. వాళ్ళు ఎవరెవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భీష్ముడు అపార ప్రతిజ్ఞాశక్తి, కర్ణుడు దానగుణం, పరాక్రమం, కృపాచార్యుడు అజేయ యోధుడు, అశ్వత్థామ భయంకర యుద్ధశక్తి. ఓకే, మరి వీళ్ళు ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి శక్తి కలవారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఎందుకు వీరంతా చివరికి ఓడిపోయిండ్రు? మరి ఇంత శక్తివంతులు కదా, ఎందుకు ఓడిపోయారు అంటే, ఎందుకు అంటే వాళ్ళ పక్షంలో ధర్మం లేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయిండ్రు. అంటే ఇక్కడ మనం ఈ భగవద్గీతలో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన సత్యం ఏంటి అంటే, శక్తి ఉన్న వాళ్ళు ఇక్కడ ఏంటి, ఎందుకు వీరంతా ఓడిపోయింటే, ఎందుకంటే వాళ్ళు ధర్మం లేదనుకున్నాం కదా. శక్తి ఉన్న ధర్మం లేకపోతే అది నిలవదు. శక్తి ఏం చేసుకుంటారు అంటే, ఇక్కడ ధర్మం ఉన్న శక్తి తక్కువైతే చివరికి ధర్మమే గెలుస్తుంది. శక్తి అక్కడేమి
కాదు. అంటే శక్తి కూడా ఉండాలి, కానీ శక్తి ఎక్కువ ఉంటే ధర్మం ఏమాత్రం లేకున్నా అక్కడ వాళ్ళు గెలవరు. ఇక్కడ మన జీవితానికి ఇక్కడ దీన్ని చూసుకుంటే మన దగ్గర డబ్బు, పదవులు, తెలివి, సంబంధాలు ఇవన్నీ ఉండవచ్చు, కానీ ఇక్కడ మన మనస్సాక్షి లేకపోతే శాంతి ఉండదు. అంటే మన మనసులో శాంతి ఉండాలి, లేకపోతే ఇంకేముంటుంది, మనకి ఎప్పుడు భయమే ఉంటుంది, అసంతృప్తే మనకు ఉంటుంది. ఇక్కడ మనస్సాక్షి అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే మనం చేసే పని తప్పు అని తెలిసినా కూడా అది తప్పు అని చెప్పే మనసు లేకపోవడం. అంటే ఇక్కడ మంచి చెడును గుర్తించే లోపల మనకు ఆ న్యాయబుద్ధి మనకు ఉండాలి. అది లేకపోవడం వల్ల అది మనం చెప్పినట్లు వినం, అసలు మనకే న్యాయం లేదు. లోపల మనం చేసేది ధర్మం అధర్మం, తప్పు ఒప్పు అనేది మనకు తెలుసు కదా, అయినా తెలిసినా పట్టించుకోకుండా ఆ మనస్సాక్షి చెప్పింది మనం వినకుండా ఉంటాం. అంటే ఇక్కడ దుర్యోధనుడు అన్నీ ఉన్నా మరి అక్కడ ఆయనకు ఏమీ సుఖం లేదు, అన్నీ ఉన్నాయి దుర్యోధనుడికి. మరి అదే ధర్మరాజు అడవిలో ఉన్నాడు, అయినా సరేనా ప్రశాంతంగా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యునితో మాట్లాడేటప్పుడు భవాన్ అంటే మీరు అని గౌరవంగా అంటాడు, కానీ అది హృదయపూర్వక గౌరవం కాదు, అవసరానికే వినయం. చూడండి, దుర్యోధనుడు ఎంతో గౌరవం ఉన్నట్లు ద్రోణాచార్యుని మీరు అని సంబోధిస్తున్నాడు గౌరవంగా, కానీ అది హృదయపూర్వకంగా అనట్లేదు. ఆయన లోపల నుంచి ఏమీ అంటే అవసరానికి, తనకు అప్పుడు అవసరం కాబట్టి ఆ యుద్ధం చేయడానికి ద్రోణాచార్యుడు అవసరం కాబట్టి అక్కడ మీరు అని సంబోధిస్తుండ్రు. చూడండి, కొంతమంది ఉంటారు ప్రాపంచిక జీవితం మనలాంటి వాళ్ళు, అవసరానికి మాత్రమే వాళ్ళ పని ఉన్నంతసేపు మాత్రమే వాళ్ళని ఉపయోగించుకుంటారు. వాళ్ళ పని అయిపోయింది అనుకో వాళ్ళని పక్కకు దొబ్బేస్తుంటారు. అలాంటి వాడే దుర్యోధనుడు కూడా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకు గీత దీంట్లో ఏం చెప్తుందంటే నిజమైన వినయం స్వార్థరహితం కావాలి. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఎవరు ఈ మహాయోధులు అని చెప్పుకున్నాం, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, ఈ నలుగురి గురించి వాళ్ళ యొక్క శక్తుల గురించి మనం రాసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి కొంచెం తెలుసుకుందాం. భీష్ముడు ఏంటి అన్నదంటే దృఢమైనటువంటి సంకల్పం, తన తండ్రి కోసం జీవితాంతం పెళ్లి చేసుకోకూడదు, హస్తినాపుర సింహాసనానికి తాను రాజు కావద్దు, ఎవరు రాజుగా ఉంటే వారికి జీవితాంతం సేవ చెయ్యాలి. ఇది ఆయన చేసిన భయంకర ప్రతిజ్ఞ, భీష్మ ప్రతిజ్ఞ. ఏం చేసిండు భీష్ముడు? తండ్రి సంతోషం కోసం జీవితమంతా బ్రహ్మచారిగా ఉండి రాజ్యాన్ని వదిలి సింహాసనాన్ని కాపాడతానని చెప్పేసి తను అచంచలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఆయనను భీష్ముడు అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని చెప్పేసి అందరూ భీష్మ ప్రతిజ్ఞ అంటారు. అంటే ఇక్కడ మన జీవితంలో మనం ఏం సంకల్పం పెట్టుకోవాలి కదా, మరి భీష్మ ప్రతిజ్ఞ మనం కూడా చేసుకోవాలి. ఏంటి మనం భీష్మ ప్రతిజ్ఞ? నేను మోక్షం పొందాలి. అంత దూరం ఎందుకు, మనం ఏం జరిగినా సరే నేను ఈరోజు 5 గంటలు కూర్చొని ధ్యానం చేస్తాను, ఒక ప్రతిజ్ఞ. మోక్షం వరకు వద్దు, ఫస్ట్ నేను ఒక 5 గంటలు ధ్యానం చేస్తానని ఒక ప్రతిజ్ఞ చెయ్యాలి. నేను ఒక కలెక్టర్ అవుతాను, మనం చదివే చదువు ఏదైతే ఉందో దాంట్లో ప్రావీణ్యత సంపాదించాలి. ఇవే కదా ప్రతిజ్ఞ. మనమేం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, మన జీవితంలో మనం గెలుపొందనికే ప్రతిజ్ఞలు చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఎలాగైనా సరే నేను ఈ 41 రోజుల్లో చెయ్యాలి, నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి. అదే నీ సంకల్పం. అది గట్టి సంకల్పం ఉంటే నువ్వు సాధిస్తావు. భీష్మ ప్రతిజ్ఞ. ఓకే, నెక్స్ట్ కర్ణుడు అంటే గర్వంతో కలిసిన ప్రతిభ. గర్వంతో కలిసిన ప్రతిభ, ప్రతిజ్ఞ కాదు ప్రతిభ. కర్ణుడు అసాధారణమైన ధనుర్విద్యలో
మహాయోధుడు. యుద్ధంలో అర్జునుడికి సమానంగా లేదా అతని కంటే కూడా బలవంతంగా భావింపబడ్డాడు. అపూర్వమైన ధైర్యం, పరాక్రమం, దానగుణం కూడా అతనిలో ఉన్నాయి. విల్లుతో యుద్ధం చేసే శక్తి, యుద్ధ నైపుణ్యం, ధైర్యం ఇవే కర్ణుడి గొప్ప ప్రతిభ. ఒకసారి రిపీట్ చేయి. కర్ణుడు మహాయోధుడు, దానగుణం ఉన్న వ్యక్తి. అన్నీ బాగున్నాయి, కానీ గర్వంతో కూడి ఉన్నాయి అవి. మరి ఇది మన జీవితంలో గర్వం ఏంటి అంటే, మనకు బాగా చదవగలిగే శక్తి ఉన్నా, లేదా మనకు డబ్బు, సంపదలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నప్పుడు నాకెవరు సరిపోరు అనే అహంకారం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముందుకు మనం వెళ్ళలేం. మనిషి ఎప్పుడైతే అహంకారంతో ఉంటాడో ఆ అహంకారం ఎప్పుడో ఒకసారి లోపలికి అంటే కిందికి దింపుతుంది, పైకి ఎదగనియదు. ఎప్పుడే కానీ అహంకారంతో కూడిన మనసై ఉండకూడదు. మనం ఎప్పుడూ వినయంతో ఉండాలి. అది చదువులో కానీ, సంపదలో కానీ, జ్ఞానంలో కానీ, ఎక్కడైనా సరే ఎప్పుడు వినయంగా ఉంటే మనం ఇంకా డెవలప్ అవుతాం. అది గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, అశ్వత్థామ అంటే నియంత్రణ లేని కోపం. కోపం వచ్చినప్పుడు ఆలోచించకుండా వెంటనే తీవ్రమైన పని చేయడం, సరి అయినది తప్పు అనే వివేచన అంటే ఇక్కడ ధర్మబుద్ధి లేకుండా ప్రతీకారం తీర్చుకోవడం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేక ప్రమాదకరంగా ప్రవర్తించడం, బుద్ధితో ఆలోచించకుండా కోపంతో మాత్రమే పని చేసే స్థితి. ఎవరిదంతా? అశ్వత్థామది. అశ్వత్థామ ఏం చేస్తుండు? తన తండ్రిని చంపిండ్రు అని చెప్పేసి ఆ కోపంతో పాండవుల యొక్క కుమారులను మోసంగా అంటే పడుకున్న వాళ్ళను అగ్రగణంగా చంపేసిండు. అవునా? ఆయన కోపం అట్లాంటిది. ఆయనకు ధర్మబుద్ధి అనేది లేదు. మరి మన జీవితంలో కోపం ఎట్లా ఉంటుంది అంటే, చిన్న చిన్న విషయాలకి మనం కోపం తెచ్చుకోవడము, గొడవ పడటము, అలగడము, తిండి మానేయడము, లేదా మనం చదివే చదువులు మానేయడము, మనం అడిగింది ఇయ్యకుంటే చేస్తామా లేదా? ఇలాంటిది మన జీవితంలో మనకు ఉంటాయి. ఓకే? నెక్స్ట్, వికర్ణుడి సందేహం. ద్రౌపదిని సభలో అవమానించినప్పుడు అది తప్పు అని అతనికి తెలిసింది. కానీ తన అన్నలైన కౌరవులకు వ్యతిరేకంగా పూర్తిగా నిలబడలేకపోయాడు. ధర్మం వైపు వెళ్ళాలా, కుటుంబం వైపు నిలవాలా అని లోపల తడబాటు. సరి అయినదని తెలుసు, కానీ దానికోసం ధైర్యంగా నిలబడలేక సందేహంలో ఉండటం. ఆయనకు ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు అది తప్పు అని తెలిసింది, కానీ ఆ తప్పు అని తెలిసినా ఆయన అధర్మం వైపే ఉన్నాడు. ధైర్యంగా నిలబడలేకపోయాడు. ఎందుకంటే కుటుంబానికి ఆధారంగా ఉండాలి కదా అంతమందికి అని చెప్పేసి ఒక సందేహంలో ఆయన అటు ఇటు కాకుండా ఉన్నాడు. చివరికి ఏం చేసిండు? వాళ్ళ వైపే, అధర్మం వైపే ఉన్నాడు. ఎవరు? వికర్ణుడు. మరి మన జీవితంలో మనం ఏదైనా ఒక చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాము, పోని చదువు గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఏదైనా చదువుతుంటే నేను పాస్ అవుతానా, నేను చదవగలుగుతానా, నాకు జాబ్ వస్తుందా, నేను బయటపడతానా, నేను ధ్యానం చేస్తున్నా, నాకు ధ్యానం కుదురుతుందా, ఆలోచన రాకుండా ఉంటాయా, నేను సరిగ్గా చేయగలుగుతానా అని నిరంతరం మనకు అనుమానమే. చెయ్యాలని ఉంది మనసులో. ధ్యానం చేస్తే మంచిదని తెలుసు, శారీరకంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా మానసిక పరంగా బాగుంటుంది, మరి ఇంకా ఎంతో జ్ఞానం వస్తుందని తెలుసు. ఆ జ్ఞానం కూడా ఈ జన్మకే కాదు, మళ్ళీ రాబోయే జన్మలకు కూడా వస్తుందని తెలుసు. ఇంత మంచిదైన ధ్యానాన్ని నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అనే ఒక సందేహం మనకు. ఓకే? నెక్స్ట్, కృపాచార్యుడు జ్ఞాని కానీ నిరాసక్తి. ధర్మ అధర్మాలు ఏమిటో ఆయనకు స్పష్టంగా తెలుసు. కౌరవులు తప్పు చేస్తున్నారని తెలిసినా వారిని ఆపడానికి ముందుకు రాలేదు.
నిజం వైపు చురుకుగా నిలబడకుండా పరిస్థితిని అలాగే వదిలేశాడు. తెలిసినా జోక్యం చేసుకోకపోవడం, మంచి కోసం చర్య తీసుకొని నిర్లిప్త స్థితి అంటే పట్టింపు లేకుండా ప్రభావం లేకుండా ఉండే మనస్థితి. ఎవరిది? కృపాచార్యుడిది. ఎవరిది అంటే కృపాచార్యుడి అని చెప్పుకున్నాం కదా. ఈయనకు అన్నీ తెలుసు, ధర్మం ఏంటి అధర్మం ఏంటి అన్నీ తెలుసు. కానీ వాళ్ళు కౌరవులు తప్పు చేస్తున్నారని తెలుసు. కానీ ఆయనకు తెలిసిన ఏమీ లాభం లేదు, వాళ్ళని ఆపడానికి ముందుకు రాలేదు. నిజం వైపు ఆయన చురుకుగా నిలబడకుండా ఏం చేశాడు? దాన్ని చూసి చూడనట్లు వదిలేశాడు. కానీ అలాంటి మనస్థితి ఎవరిది? కృపాచార్యుడు. అట్లా ఉండొద్దు కదా, ధర్మం వైపే ఉండాలి. మరి మన జీవితంలో మనం ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నాము అంటే ఎలా చదవాలో మనకు తెలుసు. తెలిసినా పర్లేదులే, రేపు చదువుకుందాంలే, ఈరోజు ఏముంది, తొందర ఏముంది అని మనం దాన్ని మొదలు పెట్టకుండా వదిలేస్తాం. అదే ఇప్పుడు మనం ఉన్నాం, నీకు తెలుసు, ఇప్పుడు చెప్తున్నా ధ్యానం చేస్తే నీకు మంచిగా అవుతుందని చెప్తున్నా. ధ్యానం చేస్తే మంచిది అని తెలిసినా దాన్ని పట్టించుకోకుండా నువ్వు వదిలేస్తే ఏమవుతుంది? నీకే మంచి కాదు. నువ్వు నీ సమస్యల నుంచి నువ్వు బయటపడకుండా ఉంటావు. అందుకే ఇక్కడ ధ్యానం చేస్తే మనకున్న సమస్యల నుంచి బయటపడతామని తెలిసినా మనం చేయకపోతే అక్కడ మనం దేని నుంచి బయటపడాలి. ఇక్కడ గుర్తించాల్సింది ఈ భగవద్గీత శ్లోకంలో ఏంటి అంటే, ధర్మబుద్ధి లేకపోతే ఇక్కడ ఇవన్నీ ఏవి కాపాడలేవు. ఓకే, నెక్స్ట్ ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ రాసుకోండి. బలం కాదు, ధర్మమే నిజమైన రక్షణ. భగవద్గీతుడు చెప్పే, శ్రీకృష్ణ భగవానుడు చెప్పే మూల సత్యం ఇది. ఏంటి? బలం నీకున్న బలం కాదు, ధర్మమే నీకు నిజమైన రక్షణ. ధర్మం ఉన్న చోట నేను ఉంటాను, నేనున్న చోట తప్పకుండా విజయం వస్తుంది. ఎవరున్న చోట? శ్రీకృష్ణ భగవానుడు. ధర్మం ఉంటేనే శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు. సరే, ఓకే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను చేస్తున్న పని ధర్మమా? నా విజయానికి ఆధారం నిజాయితీనా? బయట బలం మీదనా, లోపలి సత్యం పైన నేను నిలబడ్డానా? మన జీవితం సత్యం ధర్మం మీద నడుస్తుందా లేదా అని చూసుకోవాలి. ఇవన్నీ మన జీవితంలో మనం ఏ పని చేస్తున్నా ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాలి. మొత్తానికి ఇక్కడ ఈ శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే, దుర్యోధనుడికి మహాయోధులు ఉన్నారు ఎంతోమంది, కానీ అక్కడ ఆయనకు ధర్మం లేదు. మరి పాండవులకు ధర్మం ఉంది. తర్వాత కృష్ణుడు ఉన్నాడు, మరి సైన్యం చూస్తే తక్కువనే ఉంది. కానీ చివరికి గెలిచింది ఎవరు? పాండవులే. పాండవుల వైపు సైన్యం తక్కువ ఉంది, కాకపోతే ధర్మం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ వైపు ఉన్నాడు. ఇక్కడ మనమేం గుర్తుంచుకోవాలంటే, ఎప్పుడైనా సరే మనం ధర్మం సత్యం వైపే ఉండాలి, ధర్మం సత్యాన్ని ఆచరించాలి. ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కుటుంబం కోసం చూడొద్దు. కుటుంబం ఒకవేళ అధర్మం వైపు ఉంటే మనం ధర్మం ఎటువైపు ఉందో అటువైపే ఉండాలి. ఆ వికర్ణుల్లాగా సందేహం పెట్టుకొని కుటుంబమే ముఖ్యమని అధర్మం వైపు మనం ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడు మనం ధర్మం వైపే ఉండాలి అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.